జూబ్లీస్ బై ఎలక్షన్స్ రాబోతా ఉన్న విషయం మనందరికి తెలిసిందే. ఆశావాదులు గ్రౌండ్ లెవెల్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ సంబంధించిన క్యాడర్, కాంగ్రెస్ లీడర్స్ కూడా తమ పని తాము చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. టికెట్ ఆశించే వాళ్ళు అధికంగా కనబడతా ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలలో మనం కాంగ్రెస్ నేతలో నవీన్ యాదవ్ వర్సెస్ ఫహీమ్ ఖురేషీ అన్నట్టుగా కనబడతా ఉంది. వాళ్ళ ప్లాన్ అయితే ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ సంబంధించి వాళ్ళ వర్క్ స్టార్ట్ చేసినట్టు కూడా కనబడతా ఉంది. నవీన్ యాదవ్ గతంలోనే తను ఎన్నికల్లో పోటీ చేసిండు. ఎంఐఎం తరఫున పోటీ చేయడం అయితే జరిగింది. స్వల్పం ఓట్ల తేడాతో తను ఓటమి పాలైన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు ఎంఐఎం మద్దతు కూడా నవీన్ యాదవ్ కూడా కనిపిస్తూ ఉన్న నేపథ్యం కనబడుతూ ఉంది. అక్కడ ప్రధానంగా చూస్తే మైనార్టీ సంబంధించిన ఓటు బ్యాంకింగ్ ఎక్కువ ఉంటుంది. ఓట్లు ఎక్కువ ఉండడం వల్ల మైనార్టీ మద్దతు పొందిన వాళ్ళకి టికెట్ ఇవ్వాలి అన్నట్టుగా, కానీ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. అక్కడ ఏదైతే ముస్లిం సంబంధించిన ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మాకే టికెట్ ఇవ్వాలి అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఫహీమ్ ఖురేషీ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. తనకు కూడా టికెట్ ఇవ్వాలి అన్నట్టు కూడా ఢిల్లీ నేతలతో సంప్రదింపులు జరుగుతూ ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. అంటే తన గ్రౌండ్ లెవెల్ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్టు కూడా కనబడతా ఉంది. జూబ్లీస్ సంబంధించిన ఎన్నికలలో నేనే గెలవబోతా ఉన్నాను, నాకే టికెట్ రాబోతా ఉన్నాను ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంట్లో ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారు. గ్రౌండ్ లెవెల్కి వెళ్తూ ఉన్నారు. వర్క్ కూడా స్టార్ట్ చేసిండు. వచ్చే బై ఎలక్షన్ కోసము తన ప్రచారములో ఏదైతే యూత్కి సంబంధించిన, ముఖ్యంగా మైనార్టీకి సంబంధించిన యూత్ మద్దతు కూడా పెట్టుకునే ప్రణాళికలో ఫహీమ్ ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. అదేవిధంగా నవీన్ యాదవ్ కూడా అదే ప్రణాళికలో గతంలో తను పోటీ చేశాడు. స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓడిపోయిన విషయాలు మన అందరికీ తెలిసిందే. కానీ తను కొద్దిగా ఆర్థికంగా మనం కంపేర్ చేస్తే ఫహీమ్ ఖురేషీతోని కొంత ఆర్థికంగా తక్కువ ఉన్నారు. ఇవన్నీ కూడా చూస్తే, ఈ కోణాలను కూడా పరిశీలిస్తే ఫహీమ్ ఖురేషీకి ఇస్తారనే ఎక్కువ రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. కానీ నవీన్ యాదవ్ కూడా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. నవీన్ యాదవ్ కూడా తనకు సంబంధించి ఎవరైతే సీనియర్ లీడర్లు ఉన్నారో వాళ్ళ మద్దతు కూడా పెట్టుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ మొత్తం బీసీలపై, రిజర్వేషన్పై, ఇటు బీసీ లీడర్లపై కూడా కొంతవరకు చర్చనీయంగా జరుగుతూ ఉంది. వాళ్ళపైనే ఓట్ల బ్యాంకింగ్ అయితే నడుస్తూ ఉంది. ఓట్ బ్యాంకింగ్ కోసం రాజకీయాలు అయితే నడుస్తూ ఉన్నాయి. ఆ ఓట్ బ్యాంకింగ్లో బీసీలని పేరైతే వినిపిస్తూ ఉన్నారో ఆ సందర్భంలో మరి బీసీలకే టికెట్ ఇవ్వాలి. నవీన్ యాదవ్ గతంలో తన గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేశారు కావచ్చు, ఆ అనుభవం తనకు ఉంటుంది, ఖచ్చితంగా గెలుస్తాడు అనే కోణంలో కొంతమంది సీనియర్లు చెప్తా ఉన్నారు. కానీ ఫహీమ్ ఖురేషీ ఢిల్లీ పెద్దలతో మాట్లాడుకొని తన కాడ ఆర్థిక బలం చూపిస్తూ ఉన్నారు. మరొక వైపు తన మైనార్టీ సంబంధించిన ఓట్ బ్యాంకింగ్ తను చూపించే పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో కొద్దిగా టైట్ వార్ అనేది నడుస్తూ ఉంది. అంటే కాంగ్రెస్ నేతలోనే వీళ్ళిద్దరికి టైట్ వార్ నడుస్తూ ఉంది. నాకు టికెట్ అంటూ వీళ్ళిద్దరు కొద్దిగా అధిష్టానం దగ్గర వెళ్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు నిలబడ్డ వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ తరఫున ఎవరైతే పోటీ చేశారో వాళ్ళు కూడా మాకు టికెట్ అంటూ వాళ్ళు కూడా వస్తారు. కానీ ప్రధానంగా వీళ్ళిద్దరు పేర్లు అయితే వినబడుతున్నాయి. దాదాపుగా కాంగ్రెస్ పార్టీలోనే ఒక 10 మంది పేర్లు అయితే వినబడతా ఉన్నాయి. ఆ 10 మందిని కాదని ముఖ్యంగా వీళ్ళిద్దరు పేర్లు అయితే కొంత ముందుకొస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి వీరిద్దరిలో కూడా మరి ఎవరికి టికెట్ ఇస్తారన్నది కూడా కొంత రాజకీయ విశ్లేషణలలో కొంత ఎటు తేల్చని పరిస్థితి కనబడతా ఉంది. అటు అధిష్టానం కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఎవరికి ఇస్తే బాగుంటుంది, వీళ్ళిద్దరిని కాదని మూడో వ్యక్తికి ఇస్తే బాగుంటుందనే ఆలోచనలు కూడా ఆలోచిస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. ఒకవేళ నవీన్ యాదవ్కి ఇస్తే బీసీ వర్గం కావచ్చు, లేకుంటే గతంలో ఎంఐఎం పార్టీ నుండి పోటీ చేశారు కాబట్టి ఎంఐఎం క్యాడర్ కూడా తనకు సపోర్ట్ చేస్తుందనే కోణాలు వినిపిస్తూ ఉన్నాయి. మరి నవీన్ యాదవ్ కాకుండా ఎవరైతే ఫహీమ్ ఖురేషీ ఉన్నారో తనకు కూడా ఇవ్వాలి అన్నట్టు కూడా కొంతమంది ముస్లిం సంబంధించిన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. మరి వీళ్ళిద్దరి మధ్యలో కొంత టైట్ అయితే నడుస్తూ ఉంది. మరి టికెట్ ఎవరికి అన్నది కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ అయితే అనౌన్స్ చేయలేదు. ఇప్పటికి కూడా చెప్పింది, ఎవరైతే ఆశావాదులు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా గాంధీ భవన్కి వచ్చేసి మీరు పోటీ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ పేర్లు మీరు మాకు ఇవ్వండి, దరఖాస్తులు ఇవ్వండి. దరఖాస్తులు ఇచ్చిన తర్వాత అందులో నుండి ఒక క్యాండిడేట్ని మేము తీసుకొని వస్తాము. అధిష్టానము నిర్ణయించిన మేరకు ఆ క్యాండిడేట్ని ప్రకటిస్తాము. ఎవరిని ప్రకటించినా కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ గెలుపు కోసం పనిచేయాలి. ఇక్కడ ఎవరు కూడా వాళ్ళ సొంత లాభాన్ని ఎవరు చూసుకోవద్దు, ఇక్కడ పార్టీ కోసమే ఆలోచించి పనిచేయాలన్నట్టుగా కాంగ్రెస్ అధిష్టానం చెప్తుంది. మరి చూడబోవాలి బై ఎలక్షన్లో మరి 3 పార్టీలు కూడా తగ్గపోరు అన్నట్టు కూడా చెప్తా ఉంది. ప్రధానంగా అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి టికెట్ కోసం అయితే ఆశావాదులు అయితే ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి చూడబోవాలి టికెట్ ఎవరికి దక్కనుంది అన్నట్టుగానే మరి రాజకీయాలు అయితే నడుస్తూ ఉన్నాయి. ఈ రాజకీయాల్లో మరి ఎవరికి టికెట్ రాబోతుందో వేచి చూడాల్సిందే.